ప్రజలు సాధారణంగా ఎందుకోసం వలసలు వెళ్తుంటారు? మెరుగైన జీవనం కోసం. ప్రజలు సాధారణంగా మెరుగైన జీవన ప్రమాణాలు, మంచి ఉద్యోగావకాశాలు, అలాగే ఆదాయం, విద్య వంటి అవసరాల కోసం వలసలు వెళ్తుంటారు. మంచి భవిష్యత్ కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రజలు తరలిపోవడం అనేది వలసలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వలసలకు ప్రధానంగా ఎన్ని రకాల కారణాలుంటాయి? 2 కారణాలు. వలసలు సాధారణంగా 2 ప్రధాన కారణాల వల్ల జరుగుతాయి. అవి 1 సహజ కారణాలు, 2 ఆర్థిక కారణాలు. వలసలకు సంబంధించి ప్రకృతి వైపరీత్యాలు ఏ రకమైనవి? సహజ కారణాలు. వలసలకు దారితీసేటటువంటి వరదలు, తుఫానులు, భూకంపాలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు సహజ కారణాలకు సంబంధించినవి. ఇవి జీవన సౌకర్యాలు దెబ్బతినడం వల్ల ప్రజలను మరో ప్రాంతానికి వలస వెళ్ళేలా చేస్తాయి. ఉద్యోగ బదిలీలు, పేదరికం వంటివి వలసలకు ఏ రకమైన కారణాలుగా చెప్పవచ్చు? ఆర్థిక కారణాలు. ఉద్యోగ బదిలీలు, పేదరికం, ఉపాధి కొరత, ఆదాయాన్ని పెంచుకోవడం వంటి అంశాలు వలసలకు దారితీసే ప్రధానమైనటువంటి ఆర్థిక కారణాలు. మెరుగైన ఉద్యోగ అవకాశాలు, స్థిరమైన ఆదాయం, మంచి జీవన ప్రమాణాలు పొందడం కోసం ప్రజలు తమ నివాస ప్రాంతాలను విడిచిపెట్టి కొత్త ప్రాంతాలకు వలస వెళ్తారు. క్రింది వారిలో పచ్చాకు కూలీలు అని ఎవరిని అంటారు? పొగాకు కోసే కూలీలు. పొగాకు పంటను కోసే కూలీలను పచ్చాకు కూలీలు అని అంటారు. వీరు పొగాకు ఆకులను కోసి ఎండబెట్టి మార్కెట్కు సరఫరా చేస్తారు. ఈ పని వారి జీవనోపాధి కావడంతో పొగాకు సాగు సీజన్లో వీరు ఎక్కువగా పని కోసం వలసలు వెళ్తారు. క్రింది వాటిలో ప్రకాశం జిల్లాలో పండించే ప్రధానమైన పంట ఏది? పొగాకు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ప్రధానంగా పొగాకు పంట సాగుకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలోని వాతావరణం, నేల స్వభావం పొగాకు పంటకు అనుకూలంగా ఉండడం వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున పొగాకు పంటను సాగు చేస్తారు. పట్టణ ప్రాంతాలలో మురికివాడలు ఏర్పడడానికి గల కారణం ఏది? పైవన్నీ సరైనవే. పట్టణ ప్రాంతాలలో మురికివాడలు ఏర్పడడానికి పేదరికం, సరైన ఆర్థిక నియంత్రణ లేకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడం వంటి అన్ని కారణాలు కూడా బాధ్యత వహిస్తాయి. అలాగే ఉద్యోగాల కోసం పట్టణాలకు వచ్చే ప్రజలు తక్కువ వ్యయంలో ఉండేటటువంటి ప్రదేశాలను వెతకడం వల్ల కూడా మురికివాడలు ఏర్పడతాయి. పై చార్ట్ అనేది ఏ ఆకారంలో ఉంటుంది?
వృత్తాకారం. పై చార్ట్ అనేది డాటాను భాగాలుగా చూపించేటటువంటి ఒక వృత్తాకార గ్రాఫ్. వృత్తాన్ని శాతం లేదా నిష్పత్తులకు అనుగుణంగా విభజించి ప్రతి భాగం ఒక అంశాన్ని సూచించేలా రూపొందించబడుతుంది. అందువల్లనే ఈ పై చార్ట్ అనేది ఎల్లప్పుడూ కూడా వృత్తాకారంలోనే ఉంటుంది. కుటుంబ పద్దు అంటే బడ్జెట్ ఏమి తెలియజేస్తుంది? కుటుంబ ఆదాయాన్ని వివిధ ఖర్చులకు పంచే విధానం. కుటుంబ బడ్జెట్ అనేది కుటుంబానికి అందుబాటులో ఉన్నటువంటి మొత్తం ఆదాయాన్ని అవసరమైనటువంటి ఖర్చులకు ఎలా పంచుకోవాలో చూపించేటటువంటి ఒక ప్రణాళిక. ఇది ఖర్చులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. క్రింది వాటిలో పొదుపు వలన కలిగేటటువంటి ప్రయోజనాలు ఏవి? పైవన్నీ సరైనవే. పొదుపు చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో డబ్బు దొరుకుతుంది. ఆర్థిక స్వాతంత్ర్యం పెరుగుతుంది. అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయడం వల్ల ఖర్చులను నియంత్రించుకోవచ్చు. అందుకే పొదుపు అనేది కుటుంబ ఆర్థిక భద్రతకు చాలా ముఖ్యమైనది. మనుషులు బతకడానికి అవసరమైనటువంటి కనీస సదుపాయాలను ఏమంటారు? అవసరాలు. మనుషులు బతకడానికి తప్పనిసరిగా అవసరమైనటువంటివి ఆహారం, దుస్తులు, నివాసం, నీరు వంటి కనీస సదుపాయాలు. ఇవి లేకుండా జీవనాన్ని కొనసాగించడం అనేది అసాధ్యం. అందువల్ల వీటిని అవసరాలు అని అంటారు. అలాగే ఇవే మన జీవనానికి పునాదులు. క్రింది వాటిలో సౌకర్యాలు అని వేటిని అంటారు? సుఖవంతమైన జీవనం గడపడానికి కావలసినటువంటి సదుపాయాలు. సౌకర్యాలు అంటే మనుషులు బతకడానికి తప్పనిసరిగా అవసరం కానివి, కానీ జీవనాన్ని సుఖవంతంగా మరియు సౌకర్యవంతంగా మార్చేటటువంటి సదుపాయాలు. వీటిలో విద్యుత్, రవాణా, వైద్య సేవలు, కమ్యూనికేషన్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఇవి జీవన ప్రమాణాలను పెంచుతాయి, కానీ ఇవి ప్రాథమిక అవసరాలు మాత్రం కావు. ఎక్కువ ఖర్చుతో కూడిన మరియు ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలను ఏమంటారు? విలాసాలు. విలాసాలు అనేవి జీవనానికి అవసరం కాని, అలాగే అధిక ఖర్చుతో కూడిన మరింత సుఖవంతమైనటువంటి సదుపాయాలు. ఇవి ఉపయోగిస్తే జీవనం మరింత ఆనందదాయకంగా మారుతుంది, కానీ బతకడానికి మాత్రం తప్పనిసరి కావు. అందువల్ల వీటిని విలాసాలు అని అంటారు. క్రింది వాటిలో అవసరాలకు సంబంధించి సరైనవి ఏవి? బట్టలు, ఇల్లు, ఆహారం. మనుషులు బతకడానికి అవసరమైన
కనీస సదుపాయాలను అవసరాలు అంటారు. అందులో ముఖ్యమైనవి ఆహారం, దుస్తులు, నీరు, నివాసం. ఇవి లేకపోతే జీవనం కొనసాగించడం అసాధ్యం. కనుక బట్టలు, ఇల్లు, ఆహారం అనేటివి అవసరాలుగా పరిగణించబడతాయి. క్రింది వాటిలో సౌకర్యాలు అని వేటిని అంటారు? మంచం, స్కూల్ బ్యాగు, బూట్లు. సౌకర్యాలు అనేవి జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా మరియు సుఖవంతంగా మార్చేటటువంటి సదుపాయాలు. మంచం, స్కూల్ బ్యాగు, బూట్లు వంటి వస్తువులు జీవన విధానం సౌకర్యవంతంగా మారడానికి సహాయపడతాయి. ఇవి లేకపోయినా జీవనం కొనసాగుతుంది. అందువల్ల ఇవి సౌకర్యాల క్రిందకు వస్తాయి. కారు మరియు బంగారు ఆభరణాలు ఏ సదుపాయాల కిందకు వస్తాయి? విలాసాలు. కారు మరియు బంగారు ఆభరణాలు వంటి వస్తువులు జీవనానికి అత్యవసరమైనవి కావు, కానీ అధిక ఖర్చుతో కూడినవి మరియు సుఖవంతమైన జీవనాన్ని సూచిస్తాయి. కాబట్టి వీటిని విలాసాలుగా పరిగణిస్తాము. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ప్రభుత్వం అందించే సౌకర్యాలు ఏవి? పైవన్నీ సరైనవే. ప్రభుత్వ పాఠశాలలో పిల్లల చదువును ప్రోత్సహించి ఆర్థిక భారం తగ్గించడానికి ప్రభుత్వం మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫారం, అలాగే ఉచిత పాఠ్యపుస్తకాలు వంటి సదుపాయాలను అందిస్తుంది. ఇవి విద్యార్థుల హాజరు పెరగడంలో మరియు విద్యా ప్రమాణాలు మెరుగుపడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏ తేదీన మరియు ఎక్కడ జన్మించారు? అక్టోబర్ 1531. ఏపీజే అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఆయన 15 అక్టోబర్ 1931న తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతంలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు భారతదేశ రక్షణ రంగంలో క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించిన కాలం ఏది? 2002 నుండి 2007 వరకు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా 2002 జూలై 25 నుండి 2007 జూలై 25 వరకు సేవలు అందించారు. ఆయనకు ముందు కేఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన తరువాత ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.